హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను టీటీడీకి సంబంధించిన టికెట్స్, సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా టీటీడీ స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం టికెట్స్ని అయితే ఒక కోటాని రిలీజ్ చేస్తుందండి ఎవ్రీ మంత్. సో సెప్టెంబర్ మంత్కి మనకి 23rd 6 3 PM మనకైతే టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ అంగప్రదర్శన టికెట్లు అయితే అయిపోయినాయి, అకామిడేషన్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. సో ఇప్పుడైతే మనం టీటీడీ మీకు కనిపిస్తుందా ఇక్కడ మనకి ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇలా లేటెస్ట్ ఉన్నాయి మనం చూసుకుంటే సరిపోతుంది. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ సెప్టెంబర్ 2025 విల్ బీ అవైలబుల్. బుకింగ్ 23rd 6 2025 3 PM మనకి అయితే రిలీజ్ అవుతాయండి. సో మనం వెంటనే 3 o'clock వరకు మనం సిస్టమ్ దగ్గర కానీ అలా ఉండి చేసుకున్నాం మనకి డెఫినెట్గా టికెట్ అనేది మనకి అవైలబుల్ ఉంటుందండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం అంతకుముందు వేరే వెబ్సైట్ ఉండేది, ఇప్పుడైతే వెబ్సైట్ అయితే చేంజ్ అయ్యింది. సో ఇది చూసుకొని మనం గమనించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏ దర్శనానికైనా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూశారు కదా, స్పెషల్ ఎంట్రీ దర్శనం, వర్చువల్ సేవాస్, అమ్మవారి పద్మావతి అమ్మవారి దర్శనము, అకామిడేషన్, ఇక్కడ అన్ని డీటెయిల్స్ సపరేట్గా ఇచ్చేస్తారు. ఆర్జిత సేవాకి, సేవ ఎలక్ట్రానిక్ డిప్, అంగప్రదక్షిణలో కూడా 2 రకాలు ఉంటాయండి, లోకల్ వాళ్ళకి మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళకి. సో ఇప్పుడు 3 o'clock మనకైతే సీనియర్ సిటిజన్స్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే కోటా రిలీజ్ అవుతుంది. ఆ టికెట్లు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం రెడీగా మనం సిస్టమ్ ముందు ఉంటే సరిపోతుంది. సో 3 o'clock అవ్వగానే మళ్ళీ మనం ఎలా చేసుకోవాలి, బుకింగ్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఈ వెబ్సైట్లోకి రాగానే లాగిన్ కోసం మనం మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఇలా ఉంటుంది. ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఏమైతే మీరు మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇవ్వగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా మనం ఏ లింక్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 3 o'clock ఇప్పుడు రిలీజ్ అవుతాయి, వెయిట్ చేద్దాం. సో మనకి టైం అయితే 3కి ఇంకా 1 minute 2 minutes ఉందండి. సో మనం సిస్టమ్ ముందు వెయిట్ చేస్తూ ఉన్నాం. 3కి ఇలా మనం రెడీగా పెట్టుకుంటే మనకు వెంటనే అయితే టికెట్స్ దొరుకుతాయి. చాలామందికి ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్డ్గా తెలీదు, దాన్ని కూడా నేను కంప్లీట్గా ఒక వీడియోనైతే పోస్ట్ చేస్తాను. టికెట్స్ అసలు ఎలా బుక్ చేసుకోవాలి వెబ్సైట్లో అనేది తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఏపీఎస్ఆర్టీసీ త్రూ కూడా అంతకుముందు టికెట్స్ చేసుకునే వాళ్ళం, దాని గురించి కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనకి 3 o'clock అవగానే సీనియర్ సిటిజన్స్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కోటా అయితే రిలీజ్ అయిపోతుంది, వెయిట్ చేద్దాం. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది కదా, సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎంట్రీ దర్శనంకి ఇలా క్లిక్ చేసామనుకోండి, మనకి ఇలా టైం స్లాట్స్ వస్తుంది చూడండి. అంటే ఆల్రెడీ మనం మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఉన్నాం కదా, మనకి 2 minutes టైం చూపిస్తుంది, 2.5 minutes. సో టికెట్స్ ఉంటాయా లేదా అని చెప్పేసి వెయిట్ చేద్దాం. కొన్ని టికెట్స్ అయితే అయిపోతాయండి, మనకన్నా ఇంకా ముందు నుంచి ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎవ్రీ టైం ఎవరు ఇలా లాగిన్ అయినా కూడా వన్స్ రిలీజ్ అవ్వగానే కూడా టైం అనేది ఇస్తారు మనకి. 1 minute, కొంతమంది 60 seconds అని, కొంతమందికి 30 seconds అని, కొంతమందికి 3 minutes పడుతుంది, 2 minutes వస్తుంది, 1 minute కూడా వస్తుంది. వెయిట్ చేయాలి మనం. ఇంకా 1 minute ఉందండి. చాలా క్యూరియాసిటీగా ఆయన దగ్గరికి దర్శనం కోసం వెళ్ళాలని చాలా వెయిట్ చేస్తూ మనం బుక్ చేసుకుంటూ ఉంటాం కదా, అవ్వకపోతే కూడా అంతే డిసప్పాయింట్ అవుతాము. సో ఇప్పుడు ఇంకా మనకి 53, 2, 1, సో ఆల్మోస్ట్ 8 seconds, 7, 6, 5, 4, 3, 2, 1. సో టికెట్స్ అయితే సెప్టెంబర్ మంత్కి ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే ఈ గ్రీన్ కలర్లో కనిపించే అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, ఈ డేట్స్కి అవైలబుల్ ఉన్నాయి. ఈ యాష్ కలర్లో మనకి ఈ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకా రిలీజ్ చేయలేదు.
కోటా ఇంకా రిలీజ్ చేయలేదు. ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది చూడండి, గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి, రెడ్లో ఉంటే కోటా ఫుల్ అయిపోయినట్టు, ఇంకా ఈ బ్లూ కలర్లో ఉంటే అసలు రిలీజ్ చేయనట్టు, ఇంకా అవి స్లాట్ ఇంకా అవైలబుల్ లేదండి. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం సరే ఎగ్జాంపుల్గా ఈ డేట్ ఒకటి తీసుకుని మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ డేట్కి 9:30 టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఏ డేట్ క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి 4th క్లిక్ చేశాను. 4th డేట్ క్లిక్ చేశాను. ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయండి? 9:30 టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా ఎప్పుడు 3 PM అవైలబుల్గా ఉన్నాయి. ఈ డేట్కి ఇన్ని టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా త్వరగా చేసుకోవాలండి, ఎందుకంటే టికెట్స్ చూసినంతట్లోనే త్వరగా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ నేను 3rd క్లిక్ చేశాను. 9:16 టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ. ఈ డేట్లో ఈ టైం ఎవ్రీ దానికి కూడా ప్రతి స్లాట్కి సింగిల్ టైమే అవైలబుల్గా ఉంది. ఒకసారి చూసుకోండి, ప్రతి దానికి 3 PM ఒకటే టైం స్లాట్ ఉందన్నమాట. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ వీళ్ళకి ఒక టైం స్లాట్ అయితే ఉంది, అది కూడా 3 PM ఉందన్నమాట. ఎగ్జాంపుల్గా అయిపోతూనే ఉంటాయి. మనం ఇంకా వీటిని క్లిక్ చేసుకొని చేసుకోవడమే. ఇప్పుడైతే అవైలబుల్గా చాలా రోజుల తర్వాత ఇలా గ్రీన్గా ఇంతకు ముందు చూడండి ఇన్ని అయితే మనకి లేవు కదా, త్వరగా అయిపోతున్నట్టు ఉన్నాయి. సో ఎవరైతే ఈ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవ్రీ మంత్ 23rd ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ వీళ్ళకైతే టికెట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయండి ఎవ్రీ మంత్. ఇప్పుడు సెప్టెంబర్కి రిలీజ్ అయినాయి, నెక్స్ట్ మంత్ అక్టోబర్కి రిలీజ్ అవుతాయి. అలా 2 months అడ్వాన్స్గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ట్రైన్ టికెట్స్ కూడా 2 months అడ్వాన్స్గానే రిలీజ్ అవుతున్నాయి. బిఫోర్ లాగా మనకి ఇప్పుడు టికెట్లు అయిపోగానే ట్రైన్ టికెట్లు చేసుకునే ఫీజిబిలిటీ అయితే లేదండి. ఇప్పుడు వెంటనే మళ్ళీ 2 monthsకి అడ్వాన్స్గానే టికెట్స్ ఉంటున్నాయి. ఎప్పుడంటే అప్పుడు మనం 6 monthsకి 3 monthsకి చేసుకోవాలన్న ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండటం లేదు. ఇప్పుడు టీటీడీ ఎలా 2 months అడ్వాన్స్గా రిలీజ్ చేస్తుందో ట్రైన్ టికెట్స్ కూడా అలానే ఉంటున్నాయి. సో చూసుకొని జాగ్రత్తగా హ్యాపీగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రావాలని కోరుకుంటున్నా. ఎవరైతే ఈ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఎవ్రీ మంత్ 23rd అయితే ఈ కోటా రిలీజ్ అవుతుంది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ఈ వీడియో లాంగ్ వరకు చూడండి. మనం వెయిట్ చేస్తే ఎగ్జాక్ట్గా 3కి మనం సిస్టమ్ ముందు ఉన్నామనుకోండి, డెఫినెట్గా మనకి టికెట్లు అయితే దొరుకుతాయండి. కాకపోతే 1-2 minutes అలా వచ్చినప్పుడు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ కోటాకైతే కొంచెం ఉన్నాయి. 300కి మనం వర్చువల్ సేవాస్కి చేసుకునే టికెట్స్ అయితే ఇంకా తొందరగా అయిపోతాయి. ఇది ఇంకా అందరికీ తెలిసినట్లేదు మేబీ. సో అందుకని ఒకసారి ఇలా అయ్యో చూడండి, రీఫ్రెష్ చేయగానే ఎంతకి రిలీజ్ అయినాయి? 3 o'clockకి రిలీజ్ అయినాయి, 3:07కి మొత్తం రెడ్ అయిపోయినాయి, ఏమీ లేవు టికెట్స్, మొత్తం ఫుల్ అయిపోయినాయి. జస్ట్ 7 minutes 3 minutes మనకి ఇది స్లాట్ ఓపెన్ అవ్వడానికి మనకి టైం పట్టింది. మిగతా 4 minutesలో మొత్తం ఈ సెప్టెంబర్ మంత్కి టికెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎంత ఫాస్ట్గా అయిపోతాయి, మనం ఎంత తొందరగా ఎగ్జాక్ట్ టైంకి ఉన్నామంటే కొంచెమన్నా దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలా టీటీడీ టికెట్స్ రిలీజ్ అవగానే నేను మీ ముందుకు నోటిఫికేషన్ అయితే తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.